వెంకటస్వామి కుటుంబం గత వెంకటస్వామి బతుకున్నప్పుడు వెంకటస్వామి కుటుంబం వర్గీకరణ వ్యతిరేక శక్తులకు పరోక్షంగా ఎన్నుకుండి నడిపించింది. మాల మహానాడును వర్గీకరణ వ్యతిరేక శక్తులను ఎన్నుకుండి నడిపించింది. కానీ ఇక ఎన్నుకుంటే లాభం లేదని సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక సుప్రీంకోర్టు తీర్పును మేము అంగీకరించేది లేదని చెప్పి ఆ కుటుంబం వాళ్ళ ముందుకు వచ్చేసింది. దీన్ని బట్టి ఆనాడు ఇంటర్నల్ గా కుట్ర చేసింది ఆ కుటుంబమేనని, ఈనాడు బహిరంగ అడ్డుపడుతున్నది ఆ కుటుంబమేననేసి కూడా స్పష్టం చేస్తున్నాం. నిజమే, మేము వర్గీకరణ అడ్డుకోలేదు అంటుండ్రు కదా, మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదంటుండ్రు కదా. వర్గీకరణకు అనుకూలం అవుతే వర్గీకరణ త్వరగా చేయని చెప్పి వాళ్ళని డిమాండ్ చేయమంటున్నాం, వాళ్ళని విజ్ఞప్తి చేయమంటున్నాం. వర్గీకరణకు అనుకూలంగా ఒక సభ పెట్టమని కూడా మేము అంటున్నాం. వర్గీకరణకు అనుకూలం అయితే మీరు సభ పెట్టండి వర్గీకరణకు అనుకూలంగానే.